ఈవో ట్రాన్స్ఫర్ అయి తాడిపత్రికి వచ్చిన కొత్త ఆ ఇంట్లో దిగుతా ఉన్నాడు. దగ్గరుండి ఏం కావాలో చూసుకోమని శలపతిని పంపినాడు వరదరాజులు. మీరు చైర్మన్ వాళ్ళ అబ్బాయి. నమస్కారం సార్. నమస్తే. నాయన పంపినాడు, ఏదైనా కావాలంటే చూసుకోమని. అయ్యో పర్వాలేదండి, నేను చూసుకుంటాను. ఏం పర్వాలనే ఉండే. ఈవో భార్యను చూసి మనసు పడ్డాడు. తన నా వైఫ్ రేఖా సార్. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఈవో ఆఫీస్కి వెళ్ళిన టైం చూసుకుని ఇంట్లోకి దూరినాడు. ఈవో గారు లేరా? ఆఫీస్కి వెళ్ళారు. అంత బానే ఉందా? రేఖా, రేఖా నా పెన్. ఏమైంది? ఏం లేదు. తలుపేసుకో. మొగుడుకు చెప్పకుండా దాచినాదని, ఇష్టపడుతున్నాదని అనుకున్నాడు. ఏం చేస్తుందా? మా ఆయన వస్తారు. బాగోదు. రాకపోతే కానీ ఒక రాత్రి శలపతి చూడకూడదొకటి చూసినాడు. అది వాళ్ళ నాయనికి రేఖకి ఉన్న అక్రమ సంబంధం. ఆ క్షణం నుంచే వరదరాజుల్ని చంపేయాలన్న కసి శలపతిలో బలంగా నాటుకుంది. స్వామి నీళ్ళు. సార్ మరి ఆ నలుగురు చలపతి ఎందుకు చెప్పారు? ఆ జంపలా ముందు మొత్తం మీకు చెప్పరా. చెప్పు. ఆ జంపలా ఏం చెప్తున్నావు?
ఏంది పరదేశే అంత టెన్షన్ పెట్టేశావు? అయినా గట్ట కొట్ట పని ఫినిష్ చేశారు అజ్జాలు నాకు. ఈ పిల్లగాడు మరీను మమ్మల్ని త్వరగా ఊరు దాటించు స్వామి. మేము ఎక్కువసేపు ఏడ ఉండకూడదు. అది నాకు తెలవదు. చలపతి దుడ్డులు తేవాలి కదా, తెచ్చివ్వగానే తీసుకొని వెళ్ళిపోండి. జాగ్రత్త చలిపోతే అమ్మని బాగా చూసుకో. ఈ దుడ్డు వాళ్ళ ఇంటికి చేరేలాగా చూడు కుల్లయ్యప్ప. ఇక్కడే ఉన్నారు కదా, చేతులకు ఇచ్చేస్తే పోలా. డీల్ పొలి మరి దాటకూడదు. దాని తర్వాత ఏం జరిగింది చెప్పు. ప్రాణాలు తీసేటోళ్ళు ప్రాణభయంతో పరిగెత్తడం చూశాను సార్. మొట్టమొదటిసారిగా నాకు ప్రాణభయం అంటే ఏంటో తెలిసొచ్చింది సార్. ప్రాణం తీయటానికి పిలిపించి ఇట్ట మా ప్రాణాలు తీయటం తప్పు సామే. తప్పే తప్పే తప్పే. మా నాయన ఉంచుకున్న దాని మీద ఆశపడటం తప్పే. దానికోసం మా నాయన్ని చంపడం తప్పే. ఈ విషయం బయట పొక్కకుండా ఉండడానికి మిమ్మల్ని అందరిని చంపడం కూడా. ఆ నలుగురిని నా కళ్ళ ముందే చంపేయడం చూసి నన్ను కూడా ఎక్కడ చంపేస్తాడో అని భయంతో పారిపోయానయ్యా.
లెనిన్ సార్, వీడు నిజమే చెప్తున్నాడంటావా? అబద్ధం చెప్పే పరిస్థితిలో వాడు లేడు సార్. మరి చలపతిని ఎవరు చంపుంటారు సార్? ఆపండి, బస్ ఆపండి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. నువ్వు బస్ ఎక్కు. ఒక్క నిమిషం సార్ నమస్తే. నమస్తే. లోపలికి వెళ్ళు. ఇదిగో ఇట్రా. ఇదిగో ఇక్కడ కూర్చో. కూర్చో. ఏంటో ఉన్నట్టుండి ఊరెళ్తున్నావు. సర్లే, అత్తయ్య మావయ్యని అడిగానని చెప్పు. నేను శనివారం ఫస్ట్ బస్కి వచ్చేస్తాను. జాగ్రత్త. కండక్టర్ గారు కాస్త ఏదైనా అవసరం అయితే చూడండి. జాగ్రత్త. డ్రైవర్ బస్ ఆపు. సార్ తీసుకొచ్చినాం సార్. ఎస్ సార్. కొల్లాయప్ప మొత్తం చెప్పాడు. అదే మీకు పెద్ద ఆయనకున్న సంబంధం. చలపతి మిమ్మల్ని ఇష్టపడ్డా. ఇక్కడ దాచుకోవడానికి ఏం లేదు. నన్ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. ఏందమో కసురుకుంటున్నావా? నీ మొగుడి కూడా తెలియకుండా గుట్టు సప్పుడు కాకుండా తీసుకొస్తేమే కొంచెం కూడా మట్టు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. స్వామి, చనిపోయిన రోజు రాత్రి చలపతి అనంతపురంలోకి పెళ్లికొచ్చాడు. అదే మీ మార్తి పెళ్లి. అవును, అతను ఆ రోజు వస్తాడనుకోలేదు. సార్ నమస్కారం. మీరేంటి సార్ ఇలా? నేను రాకూడదా ఏంది? అయ్యో ఎంత మాట. మీరు రావడం నిజంగా మాకు ఆనందం. ఆవిడ చెప్పింది నమ్మబుద్ధి కావటం లేదు. ఏదో దాస్తుంది సార్. ఏమీ దాచుకోవట్లేదని చెప్తున్నానుగా. మాకు ప్రూఫ్ కావాలి సార్. పెళ్లిలో వీడియో తీస్తారు కదా, ఆ వీడియో చూస్తే పెళ్లిలో చలపతి ఎంతసేపు ఉన్నాడో తెలిసిపోద్ది. సార్, ఎవరు? నేను కానిస్టేబుల్ స్వామిని. స్వామి కూర్చోండి, వస్తున్నా. ఏం స్వామి గారు అలా నుంచోనే ఉన్నారు? కూర్చోండి. పర్లేదండి. ఏంటి ఇలా వచ్చారు? చిన్న పని మీద వచ్చింది. పనా? మన చైర్మన్ గారు అబ్బాయి చలపతి ఉన్నాడు కదా, మీ తమ్ముడు పెళ్లికి వచ్చినాడు కదా. వచ్చారా అంటారేంటండి? అంత దూరం ఆయన వచ్చినందుకు మా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కాకపోతే అదే రోజు ఆయన చనిపోవటం బాధ అనిపించిందండి. పెండ్లి క్యాసెట్ కావాలి. అదే ఆయన ఎంత టైం వరకు ఉన్నాడని. ఓ అలాగా. ఇంట్లోనే ఉంటుంది, ఇస్తానుండండి. ఈ ఆడోళ్ళు పుట్టింటికి వెళ్తే ఎక్కడ పెడతారో తెలీదు. మావిడైతే మరీను అన్ని దాస్తుంది. ఎక్కడ పెట్టింది కనపట్టలేదు.
ఆ పట్టు చీరల అరలో కింద ఉంటది చూడండి సారు. సోమి పాస్, ఒకసారి ఫార్వర్డ్ చేయి, ముందుకు పోనీ. పాస్, ప్లే. సార్, చలపతి వెళ్ళిన 10 నిమిషాల నుంచి మండపంలో ఆవిడ కూడా కనిపించడం లేదు. ఏమై ఉంటుందంటావు? పెళ్లిలో చలపతి వెళ్ళిన తర్వాత మీరు గంట సేపు దాకా అక్కడ లేరు. ఎక్కడున్నారు? అడిగింది మిమ్మల్ని. స్టేషన్కి మీ ఆయన కూడా రప్పించమంటారా? నీకోసం స్టోర్ రూమ్ వెయిట్ చేస్తుంటాను. నువ్వుగా వస్తే సరే, లేకుంటే తర్వాత అందరూ నీ గురించి మాట్లాడుకుంటుంటారు. అదే నువ్వు మా నాయన. నువ్వు వెళ్ళమ్మా.